తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా అండి. మరి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో మీ ద్వారానండి. తప్పకుండా అండి. ముందు మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు ఇవి ఉగాది వారాధిపతిని అనుసరించి నిర్ణయించేవి. కొంతలో కొంతవరకు, అంటే ఇంచుమించు ఒక 50% వరకు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పరిపూర్ణంగా అర్థం 11, ఆదాయం 11 అంటే ఖచ్చితంగా చాలా డబ్బులు వస్తాయి అని, వ్యయం అంటే సగమే ఖర్చు, 5 అంటే సగమే ఖర్చు అవుతాయని అర్థం చేసుకోకర్లేదు. ఆదాయం చక్కగా ఉంటుంది అని అర్థం. అంటే ఇంచుమించు ఒక 50% వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు వీటిని పరిగణలోకి తీసుకొని మనం జాగ్రత్తగా వ్యవహరించడానికి ఇది ఈ అంచనా ఉపయోగపడుతుంది. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా 12వ స్థానంలో శని సంచరిస్తూ ఉండటం, తృతీయ, చతుర్థ, పంచమ భావాల్లో గురువు సంచరిస్తూ ఉండటం, అంటే గురువు అతిచారంలో ఉండి శని ఏలినాటి శని నడుస్తూ ఉండటం ఈ రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు. అందుచేత ఈ రాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వారు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కుటుంబపరమైన వ్యవహారాలలో ఇతరుల జోక్యం కారణం చేత, లేదా అనుకోని విధంగా పెద్దలు, కుటుంబంలో వయసులో పెద్దవారి నుండి అందే సలహాలను పాటించకపోవటం, తమ స్వంత నిర్ణయాలకు విపరీతమైన
ప్రాధాన్యత అహంకారంతో ఇవ్వటం, వీటి కారణాల చేత తరచూ వీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత లోపాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సహాధ్యాయుల నుంచి లేదా వారి ఉపాధ్యాయులు అధ్యాపకుల నుండి వీరికి కొంత అనుకూలమైన సమాచారం లభిస్తున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణి కారణం చేత వాటిని వీరు పరిగణలోకి తీసుకోపోవటం, తద్వారా వారికి పరీక్షలలో ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే స్థితులు ఉంటాయి. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వారు ముఖ్యంగా ప్రిపేర్ అయ్యే సన్నివేశాలలో ఏకాగ్రత లోపాలు, వేరే విషయాల పట్ల ఆకర్షితులు కావటం, ప్రణాళికాబద్ధంగా వారు ఉండకపోవటం, ఈ కారణాల చేత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా గురువు చతుర్థంలో సంచరిస్తున్న సమయంలో, అంటే 1/6/2026 నుండి వారికి చతుర్థంలో గురువు సంచరించే సన్నివేశాలు ఉంటాయి. ఆ సన్నివేశంలో అప్పటి నుంచి 30/10/2026 నుండి 24/1/2026 మధ్యకాలంలో ఈ రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. ఉద్యోగులకు సంబంధించి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, కానీ అనుకోని విధంగా వారి స్వయంకృత అపరాధాల కారణం చేత అధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉండవచ్చు. కోరుకున్న చోట బదిలీలకు సంబంధించి ప్రయత్నాలు చేయటానికి ఈ రాశి వారికి ముఖ్యంగా 1/6/2026 నుంచి 30/10/2026 మధ్యకాలంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి ప్రైవేట్ రంగానికి సంబంధించిన వారు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, కంప్యూటర్ రంగానికి సంబంధించి, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్న ముఖ్యమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు సంబంధించి ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండే అవకాశం ఉండదు. ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రంగానికి సంబంధించి, పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా గురువు తృతీయ స్థానంలో 1/6/2026 ఆ సమయం వరకు ఉంటాడు కాబట్టి, అంటే మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి, ఆ సమయంలో అంతవరకు వీరు చాలా జాగ్రత్తగా వారి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయాలలో ఈ రాశి వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా దస్తావేజులు, నూతన పత్రాల మీద సంతకాలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలకు ఈ సంవత్సరం ముఖ్యమైన అవకాశాలు తటస్థపడతాయి, అవి స్థిరపడతాయి. పోటీ పరీక్షల్లో వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ వివాహ సంబంధిత విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కారణం చేత లేదా మరే ఇతర వ్యక్తుల నుంచి అందే సలహాలను పాటించటం కారణం చేత వివాహ జాప్యతలు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చు. ప్రేమ, స్నేహం వంటి విషయాదులు ఈ రాశి వారికి, ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలం కాదు. భావోద్వేగాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక గోచార సంచార విషయాల గురించి మనం పరిగణలో తీసుకున్నప్పుడు, గురువు మిథున రాశిలో 1/6/2026 వరకు తృతీయ స్థానంలో ఉండటం, ఆ సమయంలో మూర్తిత్వాలను పరిగణలో తీసుకున్నప్పుడు తామ్రమూర్తిగా ఉండటం కారణం చేత ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కుటుంబపరమైన వ్యవహారాల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక లావాదేవీలు వీరికి అనుకూలం కాదు. ఆ తదుపరి చతుర్థ స్థానంలో 1/6/2026 నుంచి 30/10/2026 వరకు రజితమూర్తిగా గురువు ఉంటాడు.
ఈ సమయంలో కుటుంబపరమైన వ్యవహారాలలో కొంత అనుకూలతలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాలు అనుకూల విధంగా అంకురార్పణ జరిగే పరిస్థితులు, నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. కానీ వీరు తమ స్వంత ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఇదే సమయంలో సినిమా, టీవీ, మీడియా రంగాలకు సంబంధించిన వారికి మంచి ఉన్నతి లభిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థికపరమైన బకాయిలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి 30/10/2026 నుంచి జనవరి 24, 2027 అంతవరకు పంచమ స్థానంలో అంటే సింహరాశిలో గురువు సంచరిస్తూ ఉంటాడు. అది తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా సంతానార్థులకు ఆ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గర్భధారణకు సంబంధించిన విషయాలలో వైద్యుల సలహాల మేరకు శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆ తదుపరి జనవరి 24, 2027 నుండి సంవత్సరం పొడవునా మరలా గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తూ అంటే కర్కాటక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ఆ సమయంలో రజితమూర్తిత్వాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మరలా కుటుంబపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వారికి ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, శ్వాసకోశ వ్యాధులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వారు భయపడకుండా సరైన సమయానికి వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. ఇక నక్షత్రాల వారిగా చూసుకున్నప్పుడు అశ్విని నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి అంటే ఈ సంవత్సరం అశ్విని నక్షత్రం వారికి అనుకోని విధంగా నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు లేదా నూతన వస్త్రాలు లభించటం అటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం నూతన ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. అందుకు సంబంధించి ప్రయత్నాలు చేసుకోవటానికి చాలా అనుకూలం. ఇదే సమయంలో మనం కందాయ ఫలాలను తీసుకుంటున్నప్పుడు కందాయ ఫలాలంటే మొదటి అంటే 3 రకాలుగా 3 సమభాగాలుగా 12 నెలలకు 3 సమభాగాలు చేస్తే మొదటి 4 నెలలకు ఒక భావం, తదుపరి 4 నెలలకు ఒక భావం, చివరి 4 నెలలకు ఒక భాగం. ఇందులో 0 అని వచ్చినప్పుడు ఆ నెలల్లో శూన్య ఫలితాలు ఉంటాయని, బేసి సంఖ్య వచ్చినప్పుడు మామూలు ఫలితాలు ఉంటాయని, సరి సంఖ్య ఉన్నప్పుడు ఉన్నత ఫలితాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇందులో అశ్విని నక్షత్రానికి కందాయ ఫలాలలో 4, 2, 1 అంటే సరి సంఖ్య మొదటి 4 నెలలు. ఈ సంవత్సరం అధిక మాసం జ్యేష్ఠ మాసం అయింది కాబట్టి మనం ఈ మాసాలను లెక్కించే విధానం మన పద్ధతిలోనే ఈ చాంద్రమాన పద్ధతుల్లోనే లెక్కించాలి. కానీ మనం మార్చి నుంచి మార్చి, ఏప్రిల్, మే అని కాదు. ఆ విధంగా చూసుకున్నప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం కూడా ఆషాఢం, అప్పుడు 5 నెలలు అవుతాయి. కాబట్టి మొదటి 4 నెలలు అని అంచనా వేసుకుంటున్నప్పుడు ఈ సంవత్సరం మటుకు జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, ఆషాఢ మాసం కూడా కలిపి మరి 4 నెలలు అవుతాయి కదా. అందుచేత ఈ ఆషాఢ మాసం వరకు వారికి అశ్విని నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ తదుపరి 4 నెలలు వారికి 2 నెలలు, అది కూడా 2 నెలలు కాదు 2, అది కూడా అనుకూలంగా ఉంది. అంటే సరి సంఖ్య ఉంది కాబట్టి ఆ సమయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ తదుపరి బేసి సంఖ్య 1 అని వచ్చింది. ఆ సమయంలో కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి భరణి నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సందర్భాలలో ఈ రాశివారు జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. కానీ ఉద్యోగ సంబంధిత విషయాలలో ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది.
విద్యార్థులకు తీవ్రమైన మానసిక పరమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. స్థిరాస్తి లాభాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. పూర్వార్జితాలు, పిత్రార్జితాలు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కందాయ ఫలాల గురించి చూసుకుంటున్నప్పుడు మొదటి 4 నెలలు వారికి మొదట 7-0-3 అని వచ్చింది. మొదటి 4 నెలలు ఆ సమయం వారికి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి 4 నెలలు శూన్య ఫలితాలు ఉన్నాయి. మరలా ఆ తదుపరి 4 నెలలు మరలా బేస్ సంఖ్య 3 అని వచ్చింది. సంవత్సరం పొడుగునా ఈ కూడా సంవత్సరం అంతా వారికి ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ తదుపరి కృత్తికా నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది. ఆయుర్వృద్ధి అంటే, ఆయుర్వృద్ధి అని చెప్పడం అంటే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా రుగ్మతలను ఎదుర్కొంటున్న వారికి ఈ సంవత్సరం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉపశమనం లభిస్తుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా కృత్తికా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థికపరమైన లావాదేవీల్లో పూర్వార్జితాలు, పిత్రార్జితాలు చేతికి అందే పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలతో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విడాకుల ప్రయత్నాలలో ఉన్నవారు వాటిని వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య బహుశా శని 12వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ సమయంలో రజితమూర్తి కాబట్టి కొంచెం విడాకుల ప్రయత్నాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించిన సందర్భాలలో, కొంత గ్యాప్ ఇచ్చిన సందర్భాలలో వారి మధ్య పునఃసఖ్యత ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఇక కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు 2-1-0 అంటే మొదటి 4 నెలలు వారికి మామూలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఆ తదుపరి 4 నెలలు వారికి బేస్ సంఖ్య 1 వచ్చింది కాబట్టి కొంత ఒడిదుడుకులు అంటే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. చివరి 4 నెలలు వారికి శూన్య ఫలితం ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించిన రాశి ఫలితాలు. అద్భుతం అండి. ఇలా అంటే కాందాయ ఫలాలు ఉంటాయనేది నేను మొదటిసారి తెలుసుకునేటటువంటి పరిస్థితి. అయితే వీటిని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకుంటూ ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో చాలా బాగుంటుంది అనేది చాలా చక్కగా అందించారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉన్నా, రాశి ఫలితాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలు ప్రశాంతవంతంగా వెళ్ళాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకమైన ఆరాధన విధానం ఏదైనా చెప్తారా? ఈ రాశి వారికి ముఖ్యంగా కుజునికి సంబంధించిన శాంతి విధానాలు ఆచరించుకోవటం మంచిది. ముందు వివరించినట్లుగా ఆరోగ్య సమస్యలు, వ్యయస్థానంలో శని సంచారం, రాశి అతిచారం, గురువు అతిచారంలో ఉండటం, వీటి కారణాల చేత రాష్ట్రాధిపతికి సంబంధించి ఏదైనా శాంతులు చేసుకోవటం అవసరం. కుజునికి సంబంధించి ఏదైనా శాంతి విధానాలు, దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి తరచూ సందర్శిస్తూ ఉండటం, అది సింపుల్గా సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.